మీరీరోజు ఉదయం టిఫిన్ చేసినప్పుడు గాని, మధ్యాహ్నం భోజనం తింటున్నప్పుడు గాని, ఒక్కసారి ఆ ప్లేట్ వైపు చూసి ఆలోచించారా? ఆ కూరల్లో ఉన్న నూనె, ఆ వంట వండటానికి వాడిన గ్యాస్, ఇవి మన జేబులను ఎలా ఖాళీ చేస్తున్నాయో? ఒకప్పుడు వందల్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు వేలల్లోకి ఎందుకు చేరింది? అసలు మనం కూరల్లో వేసే వంట నూనె కోసం ఉక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలని మనమెందుకు కోరుకోవాలి? ఈరోజు మీ వంటింట్లో మండుతున్న ఆ నీలిరంగు మంట వెనుక, మీరు వాడుతున్న ఆ నూనె ప్యాకెట్ వెనుక ఒక భారీ అంతర్జాతీయ కుట్ర, కొన్ని దేశాల రాజకీయాలు, మరికొన్ని కార్పొరేట్ శక్తుల లాభాలు దాగున్నాయి. నమస్కారం మిత్రులారా, వెల్కమ్ టు తెలుగు మైండ్ ఫ్యూయల్. ఈరోజు మనం ప్రతిరోజు వాడే వంట నూనె మరియు గ్యాస్ ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయో, దీని వెనుక ఉన్న అసలు రహస్యాలను లోతుగా విశ్లేషిద్దాం. మొదట వంట నూనె గురించి మాట్లాడుకుందాం. భారతదేశం ప్రపంచంలోనే వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం. అంటే మన అవసరాలకు కావాల్సిన నూనెలో దాదాపు 60% పైగా మనం పక్క దేశాల నుండే కొంటున్నాం. మనం ఎక్కువగా వాడే పామాయిల్ ఇండోనేషియా, మలేషియా నుండి వస్తుంటే, సన్ఫ్లవర్ ఆయిల్ కోసం ఉక్రెయిన్, రష్యా వైపు చూడాల్సి వస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పట్నుండి ప్రపంచవ్యాప్తంగా సన్ఫ్లవర్ ఆయిల్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే ప్రపంచానికి కావాల్సిన 70% సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రెండు దేశాలే ఇస్తాయి. సరఫరా ఆగిపోవడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి, దాని ప్రభావం వేరుశెనగ, సోయాబీన్ వంటి ఇతర నూనెల మీద కూడా పడింది. దీనికి తోడు బయోఫ్యూయల్ అనే కొత్త ట్రెండ్ మొదలైంది. అంటే పెట్రోల్, డీజిల్లో వంట నూనెలను కలపడం. పర్యావరణం కోసం క్లీన్ ఎనర్జీ కావాలి నిజమే, కానీ జనం తినే నూనెను వాహనాల్లో పోయడం వల్ల ఆహార భద్రతకు పెద్ద ముప్పు ఏర్పడుతోంది. ఇక గ్యాస్ విషయంలోకొస్తే, ఆ ఎర్రటి సిలిండర్ లోపల అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇందులో ప్రోపేన్, బ్యూటేన్ అనే రెండు వాయువులుంటాయి. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ గ్యాస్కి అసలు వాసనే ఉండదు. మరి లీకైనప్పుడు వాసనెందుకొస్తుంది? ప్రమాదాలను గుర్తించడానికి అందులో ఇథైల్ మెర్కాప్టన్ అనే ఒక ఘాటైన కెమికల్ను కలుపుతారు. మనం ఈ గ్యాస్ను కూడా 50% పైగా దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో సౌదీ అరామ్కో కంపెనీ నిర్ణయించే సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఆధారంగా మన దేశంలో ధరలు మారుతుంటాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల మనం చెల్లించాల్సిన భర అమాంతం పెరిగిపోతోంది. ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ధరలు పెరగడం వల్ల చాలామంది మళ్లీ పాతకాలపు కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారు. ఇది పర్యావరణానికి మరియు మహిళల ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో మనం ఆలోచించాలి. ఈ గ్యాస్ ధరలు మరియు నూనె కొరత వెనుక కేవలం లోకల్ పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ కూడా ఉంటాయి. మధ్యప్రాచ్య దేశాల్లో చిన్న అలజడి వచ్చినా, ఉక్రెయిన్లో బాంబు పడినా దాని ప్రభావం నేరుగా మీ వంటగది మీద పడుతుంది. ఈ పరిస్థితి నుండి మనం బయటపడాలంటే స్వయం సమృద్ధి ఒక్కటే మార్గం. ప్రభుత్వం దేశీయంగా పామాయిల్ సాగును పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది, కానీ అది ఫలితాలివ్వడానికి సమయం పడుతుంది. అంతవరకు ఒక వినియోగదారునిగా మనం చెయ్యగలిగింది వృధా తగ్గించడం మరియు వీలైనంతవరకు మన స్థానిక నూనెలైన వేరుశెనగ, నువ్వులు, కొబ్బరి నూనెలను వాడటం, అలాగే ఇండక్షన్ స్టవ్స్ లేదా సోలార్ కుకింగ్ వంటి ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ వీడియో ద్వారా మీకు మన నిత్యవసర వస్తువుల ధరల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు వాటి వెనుక ఉన్న సైన్స్ అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణలు మరియు సైన్స్ విషయాల కోసం తెలుగు మైండ్ ఫ్యూయల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ మిత్రులతో షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.